యేసయ్యా, ఇదిగో నా కొరకే కదా నీవు మోసినది, నా కొరకే కదా, నా పాపం నుండి విడిపించడానికే కదా దెబ్బలు అవమానాలు భరించిన. ఒకసారి నువ్వు అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా, అయ్యా నీకు మనసారా స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా అంటూ ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ మీద ఉండి ఉండగా నీ కోసము ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కొరకు నా కొరకు పట్టబడ్డ దేవుణ్ణి చూద్దాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అంటూ, పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు, నా ఆయుష్ను పొడిగించిన దేవా నీకు స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు, నరకము నుండి తప్పించుటకు నా కొరకు బలియాగమైన దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, భువనేలు రాజా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా నశించిపోతున్న నా బ్రతుకును అయ్యా ఇదిగో వెతికి రక్షించిన దేవుడు నీవయ్యా. అయ్యా మనుషులు త్రోసివేసిన నన్ను త్రోసివేయని దేవుడు నీవు, ఉన్నతమైన వాడము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని అయ్యా నీ రక్తమును కాచి అయ్యా నన్ను కడిగి బాగు చేసిన దేవా, మనసారా ఈ రాత్రి స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నా పాపములను అపరాధములను దయతో క్షమించమని నీ పాదాల యొద్దకు నీ శిలువ యొద్దకు వచ్చినాను తండ్రి. నన్ను దయతో క్షమించండి, దయతో క్షమించండి అయ్యా. అయ్యా పాపాల ఊబిలో పడిపోయింది నా బ్రతుకు, అయ్యా పాపములో నుండి లేవలేని స్థితిలో ఉన్నది నా బ్రతుకు. అయ్యా నీ ప్రేమతో అయ్యా నన్ను ఒకసారి దర్శించండి. అయ్యా నీ ప్రేమే లేకపోతే ఈ లోకములో నేను దేనికి పనికిరాను ప్రభువా. అయ్యా నీ ప్రేమ నా మీద కుమ్మరించండి. నేను ఆరాధించడానికి సిద్ధపడిచి ఉండగా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకమును నాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతించండి, మనసారా దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలకు. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుందాం. తల మీద కూర్చోబడిన యొక్క ఇదిగో ఏదైతే ముళ్ళ కంచె ఏ రకంగా అదిగో కూర్చోబెడిందో ఒకసారి చూద్దాం. ఆయన అదిగో నరాల్లో నుండి కారుతున్న రక్తాన్ని చూద్దాం. ఇదిగో శిలువలో నీ కొరకు నా కొరకు మౌనమైన దేవుణ్ణి చూద్దాం. అయ్యా నీకు స్తోత్రాలంటూ ఇదిగో చారిపోతున్న నీ బ్రతుకును పట్టుకున్న దేవుణ్ణి ఒకసారి చూద్దాం. యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రము. పాపినైన నా కొరకు అయ్యా ప్రాణం పెట్టిన దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. మనసారా సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పిలుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను బలిచావయ్యా యేసయ్యా యేసయ్యా నేను చేతులెత్తయ్యా ఆయన సేవను చూస్తూ మనసారా యేసయ్యా ఈ మాట హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఆయన మనుషుల హృదయం ఎరిగిన దేవుడు, మనుషుల హృదయమును తొంగి చూసే దేవుడు, ఆకాశము నుండి మన మధ్యన సంచరిస్తున్న దేవుడు. ఇదిగో నోటి ద్వారా చెప్తున్నావు, హృదయం ద్వారా చెప్తున్నావు. ఈ మాట చెప్పగలవా నీవు? యేసయ్యా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. ఎప్పటి వరకు? నా ప్రాణం ఉన్నంత వరకు అయ్యా, నా ఊపిరి ఉన్నంత వరకు అయ్యా, ఈ భూలోకంలో నీ చిత్తము జరిగేంత వరకు ప్రభు, నీ రాకడ ఉన్నంత వరకు అయ్యా, నీ మాట ప్రకారం బ్రతుకుతా, నీ యందు అయా భయభక్తులతో జీవిస్తారు, నీకు లోబడి జీవిస్తారు. నువ్వు చేసిన త్యాగమును మరువక నిత్యము నా హృదయములో అయా భద్రపరుచుకొని నీ చిత్తానుసారముగా నడుచుకుంటాను ప్రభు. యేసయ్యా నా ఊపిరిని నీవు, నా బలము నీవు, నా సంతోషము నీవు, నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా దయగలిగిన మా యేసయ్య, ఈ ఉన్నతమైన కృప, ఈ యొక్క 11 అయా దినాలు, సెలవు దినాలు దేవ మాకు తోడైంది. అనేక పాఠాలు, అనేక విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఈ 12వ దినములో ఇటు రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు, మమ్మల్ని పాత్రులుగా అయా నీ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించుకున్నాను అయా, మనస్ఫూర్తిగా నీకు అయా నీ యొక్క మార్గంలో నడుస్తానని మాట ఇచ్చున్నాను. ఇదిగో నువ్వు మాట్లాడే అయా సమయం ఇది, వినగలిగే చెవులను, ఆత్మను మాకు దయచేయి. నా ప్రజలారా నేను మాట్లాడబోచున్నానని సెలవిచ్చిన దేవుడు, మా హృదయాలకు కావలసిన అయా నాడు మీరు చేసిన త్యాగాన్ని, సిలువలో అయా నువ్వు చేసిన త్యాగాన్ని మరొకసారి వినబోచుండగా కృపదైత్యమని వేడుకుంటూ యేసు నామములో చిన్ని స్తుతి ఆరాధన సమర్పించండి వేడుకుంటుంది నామ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా